హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం రీసెంట్గా ఆన్లైన్లో సర్క్యులర్ అవుతున్న ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుందని చెప్పే ఈ పేపర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలామంది చూసి పిల్లలు నాకు సెండ్ చేసి, సరే ఏంటి నిజంగా మనం రాసిన ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తారా అని చెప్పి పిల్లలు చాలామంది ప్యానిక్ అయ్యి అడుగుతున్నారు. సో మోస్ట్లీ ఎగ్జామ్ క్యాన్సిలేషన్ అనేది అంత పాసిబిలిటీ అవ్వదు. ఎందుకు అంటే ఒకటి కాదు, రెండు కాదు, 1,08,00,000 మంది ఎగ్జామ్ రాశారు. అలాంటి ఎగ్జామ్ని అంత ఈజీగా క్యాన్సిలేషన్ చేయడం అనేది ఎవరు చేయరు. ఒక పెద్ద తప్పు జరిగితే తప్ప అంత పెద్ద నిర్ణయానికి ఎవరు వెళ్ళరు. ఇప్పుడు మనకి ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లంలో అంత పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. సిసిఏ క్యాండిడేట్కి సంబంధించి వాళ్ళకి మార్క్స్ వెయిటేజ్ యాడ్ చేసే విషయంలో లాస్ట్ టైము ఉన్న సిసిఏ క్యాండిడేట్లకి ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న సిసిఏ క్యాండిడేట్లకి కాస్త తేడా. సో ఈ ఫార్మేట్ గురించి కాస్త అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటారు తప్ప ఇదేదో పెద్ద పేపర్ లీక్ విషయం కాదు, అదేవిధంగా ఏదో పెద్ద విషయం కాదు. ఓకేనా? కాబట్టి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు, కానీ కాస్త నిర్లక్ష్యంగా ఉండటం వల్ల మనకి ఇంత ఆలస్యం అవుతుంది. సో చూద్దాం. రైల్వే గ్రూప్ డి రిక్రూట్మెంట్ 824 సమస్యల్లో ఉంది. కొనసాగుతున్న కోర్టు కేసుల కారణంగా రద్దు చేసే ఆలోచనలో ఉంది. లాస్ట్ టైం మనకి ఐటీఐ పెట్టాలా 10th క్లాస్ పెట్టాలా అనే దాని మీద కొంతకాలం నడిచింది. అప్పుడు మనకి డేట్స్ ఇచ్చే సమయం అదే అనమాట. సో ఆ కేసు కూడా దాటి మనం వచ్చాం. అది వచ్చి ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ ఇచ్చే సమయానికి ఇప్పుడు ఇంకో కేసు వచ్చింది సిసిఏ క్యాండిడేట్స్కి సంబంధించి. సో ఇలాగ వరుసగా కోర్టు కేసులు వస్తున్నాయి కదా, దీన్ని బట్టి ఏమైనా క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉంది అని వీళ్ళని రాశారు తప్ప అసలు అటువంటిది ఏమీ కాదు. సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ 08/2024 కింద నిర్వహించిన ఇండియన్ రైల్వే గ్రూప్ డి రిక్రూట్మెంట్ డ్రైవ్ ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకుంది. తాజా సమాచారం ప్రకారం ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ ప్రక్రియను రద్దు చేయడాన్ని తీవ్రంగా పరిశీలిస్తుందన్నమాట. ఎవరో ఇది ఫేక్గా రాసి పెట్టారులే, ఎగ్జాక్ట్గా ఇది అఫీషియల్గా పేపర్లో వచ్చింది కాదు, రైల్వే చెప్పింది కూడా కాదు. రైల్వే బోర్డు చైర్మన్ త్వరలో ఒక ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించుతున్నారు. ఈ సమావేశానికి పలువురు సీనియర్ రైల్వే అధికారులు హాజరు కానున్నారు. 08/2024 నియామకం రద్దు చేసే అవకాశాన్ని పరిశీలించడం ఈ సమావేశం యొక్క ప్రధాన ఎజెండా అన్నమాట. సో చాలామంది రైల్వే వాళ్ళు కలుస్తారంట, దీన్ని రద్దు చేసే దాని గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారనమాట. నియామకాలకు కోర్టు కేసు అడ్డంకిగా మారింది. నిరంతర పిటిషన్లు ఆ కోర్టు కేసు మీద వస్తున్నాయి. రైల్వే బోర్డు దాని నిబంధనలు మరియు షరతులను నిరంతరం మారుస్తూ వస్తుందని గ్రూప్ డి అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తమ అర్హత అండ్ ఎంపిక ప్రక్రియపై ప్రభావం చూపుతున్నాయని, దీని కారణంగా తాము కోర్టు సహాయం చేయవలసిందిగా వస్తుందని అభ్యర్థులు కోరుకుంటూ ఉన్నారు. ఓకే, పేరు చెప్పడానికి ఇష్టపడిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ చట్టపరమైన చిక్కుల వల్ల నియామక ప్రక్రియ సుదీర్ఘంగా సాగి రైల్వే కార్యకలాపాలకు అంతరాయం కలవచ్చని అన్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రక్రియను మళ్ళీ కొత్తగా ప్రారంభించడం ఒక ప్రత్యామ్నాయం కావచ్చని ఆయన తెలిపారు. ఇదిగోండి, ఇది చూడండి. ఇప్పుడు రైల్వే కార్యకలాపాలకు బాగా అంతరాయం కలుగుతున్నప్పుడు ఏం చేయాలి? ఉన్న నోటిఫికేషన్లో ఉన్న ప్రాబ్లమ్ని త్వరగా సాల్వ్ చేసి రిజల్ట్ ఇవ్వాలి, రన్నింగ్ పెట్టేయాలి. అంతేగాని ఈ నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ దీన్ని ఎగ్జామ్ పెట్టాలి అంటే మరి కొత్తగా వచ్చిన 2025 22,000 పోస్టులు ఉందిగా నియర్గా, మరి ఆ నోటిఫికేషన్ ఎప్పుడు పెడతారు? రైల్వే కార్యకలాపాలు, రైల్వే ఉన్న సిబ్బంది ఇబ్బంది పడకూడదు అంటే త్వరగా ప్రాసెస్ చేయాలి. అంతేగాని ఈ నోటిఫికేషన్ రద్దు చేస్తే అది ఇంకా టైం పట్టిద్ది కదా. 1,08,00,000 మందికి ఎప్పుడు ఎగ్జామ్స్ పెడతారు? పోయినసారి స్లాట్స్ దొరకేగా మనకి. నవంబర్లో ఎగ్జామ్ పెట్టారు, డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టారు, జనవరిలో ఎగ్జామ్ పెట్టారు, ఫిబ్రవరిలో ఎగ్జామ్ పెట్టారు. 1, 2, 3, 4 నెలల్లో అక్కడక్కడ డేట్స్ ఖాళీలను చూసి ఎగ్జామ్ పెట్టారు. అంటే డేట్స్ ఖాళీగా ఉండకుండా ఉన్న ఈ సమయాల్లో ఐఆన్ డిజిటల్స్లో సంథింగ్ ఈ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ ఇలా ఏదో ఎగ్జామ్ ఉంటూనే ఉన్నాయి. అసలు స్లాట్సే పాసిబుల్ అవ్వని ఈ కండిషన్స్లో మళ్ళీ ఎగ్జామ్ పెడతాం ఎలా కరెక్ట్? సో ఇది ఫూలిష్ ఐడియా అనమాట. ఎవరో రాశారులే, దీన్ని చూసి మీరు భయపడమాకండి. మ్యాక్సిమం ఎగ్జామ్ అనేది క్యాన్సిల్ అవ్వదు.
ఓకేనా. ఎగ్జామ్ క్యాన్సిల్ చేస్తే అది ఫూలిష్ పని అయింది అనమాట, చాలా కష్టం అయింది. మళ్ళీ స్లాట్స్ ఇదే మళ్ళీ ఆ ఎగ్జామే పెడితే మళ్ళీ 25లో వచ్చిన నోటిఫికేషన్ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాలి? ఇది 24లో పడింది, 24 జూన్లో పెట్టాం దీన్ని మనం, జూన్ ఫిబ్రవరి ఆ టైంలో 25 ఫిబ్రవరికి జరిగింది. నియామక ప్రక్రియ రద్దు వార్త లక్షలాది మంది అభ్యర్థుల నిరాశ ఆగ్రహాన్ని కలిగించింది. నిబంధనలు మార్చడానికి బదులుగా తమ కష్టానికి తగిన ఫలితం దక్కేలాగా యంత్రాంగం ఒక మధ్య మార్గాన్ని కనుగొనాలని అభ్యర్థులు అంటున్నారంట. సో ఇదంత ఈజీ కాదులే. బీహార్లో వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళు రెబలియస్గా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు అందరూ మూకుముడిగా దాడి చేస్తారనమాట. ఇలాంటి విషయాల దగ్గర రైల్వే చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునేది. రైల్వే తీసుకునే ఈ రద్దు నిర్ణయాలు చాలామంది మనోభావాలను దెబ్బతీస్తాయి కాబట్టి వాళ్ళు చాలా వేరేగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటిది ఏమీ జరగదు. ఓకేనా. దీన్ని చూసి చాలామంది పిల్లలు ప్యానిక్ అవుతున్నారు, అవమాకండి. ఓకేనా. దీని నుంచి మీరు భయపడాల్సిన పని ఏమీ లేదు. కంపల్సరీగా మే 22వ తారీఖు రైల్వేకి సంబంధించి ఆ కోర్టు కేసు తీర్పు అనేది ఏందనే విషయం మనకు అర్థమైద్ది. ఎటువంటి పరిస్థితుల్లోకి దాని మీద ఆ కేసు మీద ఒక కొలిక్కి వచ్చేసిద్ది. అది పెద్ద ప్రాబ్లం ఏమి కాదు, దాన్ని సాల్వ్ చేయగలిగిన ప్రాబ్లమే. ఏదో నీట్ పేపర్ లాగా లీక్ ఏమి కాదు, ఇది క్యాన్సిల్ చేయడానికి అంత విషయం ఏమి కాదు. కాబట్టి ఒక నిర్ణయాన్ని తీసుకొని అయితే వాళ్ళు రిజల్ట్ ఇస్తారు. మీరు భయపడమాకండి, మీ రన్నింగ్ని మీ ప్రాక్టీస్ని అలాగే ముందుకి కొనసాగించండి. ఓకేనా. ఇదిగోండి లాస్ట్ టైం మనం ఇప్పుడు 2025 జనవరిలో మనం పెట్టాం. ఓకేనా. 2025 జనవరిలో పెడితే మనం ఎప్పటి వరకు రాసాం? 2025 నవంబర్లో ఎగ్జామ్ పెట్టాడు. నవంబరు, 2025 డిసెంబరు, మళ్ళా 2026 జనవరి, మళ్ళా 2026 ఫిబ్రవరి వరకు ఎగ్జామ్స్ రాసాం. ఓకేనా. అంటే అటు నుంచి ఇటు వరకు ఎగ్జామ్ పూర్తవడానికి 1 year పట్టింది. 2025 నవంబర్ నుంచి 2025 నోటిఫికేషన్ ఇక్కడ పట్టింది అనమాట. ఇక్కడ నుంచి ఎగ్జామ్ పూర్తవడానికి 2026 ఫిబ్రవరి వచ్చింది. అంటే నియర్లీ మనం అప్లికేషన్ పెట్టి ఎగ్జామ్ రాయటానికి 1 year పట్టింది. ఇది కూడా స్లాట్స్ని అలా ఫిట్ చేసుకుంటూ వస్తే, అలాంటిది దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే ఇంకెన్ని సంవత్సరాలు పట్టిద్ది? అప్పుడు రైల్వే కార్యకలాపాలు, రైల్వే లోపల సిబ్బంది కొరత ఇదన్నీ ఇంకా ఏర్పడిద్ది కదా. ఇది పెడితే 2025 ఎప్పుడు పెడతారు? కాబట్టి ప్రాక్టికల్గా క్యాన్సిలేషన్ చేయడం అనేది ఇంపాసిబుల్, అది జరగని పని. ఓకేనా. దాని గురించి మీరు ఎక్కువ ఆలోచన చేయొద్దు. మనం ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాసాం, మనం మార్చు, ఏప్రిల్ అండ్ మే వరకు వచ్చాం. సో మే 22న మనకి రిజల్ట్ ఏందనే విషయం, తీర్పుకి సంబంధించిన ఒక విషయం తెలిసిద్ది. మోస్ట్లీ మేలో మనకి రన్నింగ్ పెట్టడు, అది మన మంచికే అనుకుందాం. మేలో సమ్మర్ ఉండిద్ది కాబట్టి, ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి పెట్టలేదు అనుకుందాం. సో మోస్ట్లీ జూన్లో ఎండింగ్లో రన్నింగ్ పెట్టే అవకాశం ఉండిద్ది. అప్పుడు వాతావరణం కాస్త మనకు అనుకూలంగానే ఉండిద్ది. సో అంతా మన మంచిగా జరిగింది అని చెప్పి ఇప్పటి వరకు జరిగిన లేట్ని మనం కాస్త పేషెన్సీతో ఓపికతో ముందుకు వెళ్దాం. ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. కంపల్సరీగా ఈసారి మంచి కట్ ఆఫ్తో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా. సో ఇదనమాట. కాబట్టి చాలామంది పిల్లలు నాకు ఇది పెట్టి, సార్ ఇది నిజమా, మరి ఏంటి క్యాన్సిలేషన్ జరిగితే మా పరిస్థితి ఏంటి అని భయపడుతున్నారు. అలాంటి వాళ్ళు ఏమీ భయపడద్దు, ప్యానిక్ అవ్వద్దు. ఓకేనా. సో ఇలాంటిది ఏమైనా రైల్వేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నా దగ్గరికి వస్తే కంపల్సరీగా అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మనం ఫ్యాక్ట్ చెక్ చేసుకొని మనం వీడియో మాట్లాడుకుందాం. ఓకేనా. సో ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తున్నాను. అందరూ కూడా మీ ప్రాక్టీస్ని, అదేవిధంగా ఏఎల్పి నోటిఫికేషన్ పెట్టే నోటిఫికేషన్ ఉంది కదా దాన్ని, అదేవిధంగా ఎన్టీపీసీ ఇలాంటివి కూడా జాగ్రత్తగా ఒకటి ప్రాక్టీస్ అవుతూ మీ సమయం వృధా చేసుకోకుండా ముందుకు వెళ్ళండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ ఆల్వేస్. బాయ్.